ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కాలములో వేకుని ఆయన పాద సముఖములో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయన గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసు నామములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందుబాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట వినండి, గ్రహించండి, వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 22వ వచనం నుండి ఒకే ఒక మాటను చదువుతూ ఉన్నాను. నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనకు దీవించుగాక. తనలో ఉంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మాత్రుడు వందనాలు. మనోహరుడ, మహోన్నతుడ, మహా ఉన్నత స్థలం నివసించేవాడిని స్తోత్రాలు. మహదైశ్వర్యముతో నడిపిస్తున్న దేవ మీకు వందనాలు. ప్రముఖంగా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ కృప చేత, నీ బలము చేత, నీ ఆత్మచేత జరిగిస్తూ అనేక మంది బిడ్డలకు మేలుకరంగా, దీవెనకరంగా నీ ఆశ్రయాన్ని నడిపిస్తూ వందనాలు. మరింత బలపరిచి అనేక మంది బిడ్డలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బాల్యభావం చేసి నడిపించండి, బలపరచండి. యేసయ్య నామములో అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. చదవబడే వాక్య భాగం మాత్రం తెలుస్తుంది. నీ కన్ను తేటగా ఉంటే ఆ పై ఒక మాట అంటాడు, నీ దేహంలోకి దీపం కన్నే కనుక. ఈరోజు మన కన్నులతో మనం నిబంధన చేయాలి. కారణం ఏంటంటే మానవునికి కన్నుకి కనబడిన ప్రతిదీ కూడా ఆశ. మన కన్ను ఆశించిన దానిని చేయాలి అనేటువంటి తలంపు పడుతూ ఉంటుంది. హవమ్మ చేసింది అదే. చూడడానికి చాలా అందంగా ఉందట పండు. మనం చేసిన ప్రార్థన ఏంటో తెలుసు, సర్వదేవా నా కన్నులు తెరువు, నీ స్పర్శ లేకపోతే నేను గుడ్డివాడని అయిపోతానయ్యా. కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత నా కన్నులకు గురుడితనం కలిగజేసేసింది. ఇప్పుడు రెండవసారి నీ స్పర్శ నాకు అవసరమైంది, ఇంకా నువ్వు నా కన్నుల నుండి పొరల వంటివి రావాల్సినటువంటి అవసరం ఉంది, రాలిపోవాలి అని ప్రార్థన చేయాలి. కీర్తనగాడు అంటాడు, నేను నీ వాక్యమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్ను తిరగదు. ఈరోజు మనం కూడా అది ప్రార్థన చేయాలి. మన కన్ను, అందుకని నీ కన్ను తేటగా ఉంటే సమస్యము కూడా తేటగా ఉంటుంది. మన కన్ను చెడిపోయినది అయితే సమస్య కూడా, మంచిది కూడా చెడగానే కనబడుతూ ఉంటుంది. మనం చేయాలి ప్రార్థన, నాకు గులకరాలు అవసరం లేదు, ముత్యాలు కావాలి. కన్నులకు మరుగైనటువంటి నీతిని వెతకి కనుగొనడానికి సహాయం చేయ ప్రార్థన చేయాలి. రేపటిని గురించి నీ ప్రవచనంలో అర్థం చేసుకున్నట్లు తీరం నుండి అతీతముగా చూచేటువంటి దూరదృష్టి ఇవ్వని ప్రార్థన చేయాలి. నీ జ్ఞానపు లోతును వెతికేటువంటి చూచు కళ్ళను, అక్కడ సూక్ష్మ దృష్టి నువ్వు, నీ సమస్య ఆలోచనను ఆ గ్రహించేటువంటి విశాల నేతలు అనుగ్రహించే ప్రార్థన చేయాలి. ఈరోజు పిల్లరా, అనుదినం మనము అన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. మంచిదే, వద్దని నేను చెప్పను. కాకపోతే ఈరోజు ప్రత్యేకించి నీ కన్నులతో నిబంధన చేసుకో. నీ కన్నులు ఏ విధంగా ఉండాలి అని దాని కొరకు ప్రార్థన చేయ దేవునికి. ప్రభా, నా చుట్టూ కాపు కాసేటువంటి కాపుదలు ఇచ్చేటువంటి దేవదూత సమూహం చూసినట్టు నేత్రాలు తెరవచ్చి ప్రార్థన చేయాలి. ఆశ్చర్యకరమైన సంగతులు, శ్రేష్టమైన సంగతులు, ఆధ్యాత్మిక సంగతులు చూసే విధంగా నా నేత్రాలు, నా దృష్టిని మరల్చు అని చెప్పి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. తరచుగా ప్రవక్తైనటువంటి ఎలీషా వలె నా కన్నులు కనబడి వస్తువుల మీద ఆధారపడి వాటిపై నమ్మకం ఉంచడం ద్వారా దైవికమైన నీ కాపుదలు మరియు దేవదూతలు నాకు పరిచర్యను చూడడానికి సహాయం చేయి. అలాంటి చూడలేని గుడ్డివాడిని అయిపోయాను కనుక తెరువు కళ్ళు, అలాంటివి చూడాలి నేను. ఈ లోక విషయాలు కాకుండా పైన వాటి మీద దృష్టి ఉంచడానికి నా సహాయం చేయి. నా కన్నుల మీద ఉన్నటువంటి బరువును తగ్గించి ప్రభు అని ప్రార్థన చేయాలి. చూడండి, కంటు అందుకే చాలా స్పష్టంగా రాశాడు సువార్తికుడు. ప్రభువారు చెప్పిన మాట, నీ కన్ను దేహంలోకి దీపం. కాబట్టి అది తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమై ఉంటుంది. నీ కళ్ళు చిన్న నలుసు పడితే ఏం చేసి చూడగలమండి? మనం చూడలేము.
కనుక ఉదయకాల సమయంలో ప్రియ దేవుళ్ళు గమనించాలి. మన కన్నుల యొక్క దృష్టి కొరకు, మన కన్నుల కొరకు ప్రార్థన చేయాలి మనం. ఓ ప్రభువా, నీ ఐశ్వర్యం గ్రహించడం నా కన్నులు తెరుపు, నివన్నతను పిలుపును అభినందించినట్లు, నీ శక్తి యొక్క ఔన్నత్యము శ్లాఘించినట్లు, మరియు పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం కొనియాడలు నా కన్నులు వెలిగించు అని చెప్పి పౌలు వరకు ప్రార్థన చేసేయాలి. మనం ప్రార్థన చేయాలి. నా స్వాభావిక నేతలు చూడలేనివి, ఏమండి, నీ కొరకు నీవు నా కొరకు సిద్ధపరచినటువంటి వాటిని నా పరిశుద్ధాత్మ ప్రత్యక్షపరచుండును గాక, అవి నేను చూడలేకపోతున్నాను, చూచుటకు దయచేయి. పరలోకసంలో కూర్చుండదే ఉన్నటువంటి తేజో శక్తి ఉత్తేజాన్ని నన్ను ఎన్నడూ కూడా పోగొట్టుకోకుండా కాపుదల చేయి. అలా ఉండాలంటే నా కన్నులు నువ్వు బాగు చేయి. సరైన కన్నులు కావాలి మనకి. ప్రార్థన చేయాలి. ప్రభువా, కోతకు సిద్ధంగా ఉన్నటువంటి సేవా క్షేత్రాలను చూసిన నా కన్నులు తెరువు అని చెప్పి అప్పుడప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి విషయాలలో నిమగ్నమై సరిహద్దులు దాటి నేను చూడలేకపోతా ఉన్నాను. ఎంతవరకు ఎవరైనా సన్నిధి స్థలములు చూసే దర్శనం నా కన్ను తేటపరచు. తమకు ఎవరు మార్గము చూపని ఆ జనసము కదలడి కనికరంతో చూసిన సహాయం చేయాలి, ప్రార్థన చేయాలి. కనుక ఈరోజు నేను అంటాను, దేవుని సేవకుని మనందరి కన్నులు సరిచేయబడాలి. అదేంటి పాస్టర్ గారండి, మన కన్నులు బాగానే ఉన్నాయి కదా మనం అనుకోవచ్చు. అవే కన్నులు ఆత్మీయమైనటువంటి సత్యాలను చూస్తున్నాం, లేఖన భాగాలు చూస్తున్నాం, పాడు పనులు చూస్తున్నాం. జాగ్రత్త ప్రియ దేవుని జనాంగమా. ఉదయకాలం నీ కన్నుతో నిబంధన చేసుకో, యోబు చేసుకున్నట్లుగా. నీ కన్నులతో నిబంధన చేసుకో, భక్తులు చేసుకున్నట్లుగా. దేవుని అడుగు నా కన్నులు తేటపరచయ్యా, నా దేహం అంతా వెలుగుమై ఉండాలని నా కన్ను సరిగా ఉంటే సరిపోతుందని. నా కన్నులో ఏ నలుసు లేకుండా తేటగా నీ యొక్క ఆధ్యాత్మిక సత్యం ఎరిగే భాగ్యం తెచ్చి ప్రార్థన చేయాలి. నువ్వు అడిగిన మరుక్షణం దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మనకు దీవించును కాక. తలలోంచుకొని ముసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మాత్రం వందనాలు. మనోహరుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తి మొదల స్తోత్రాలు, వందనాలు. నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధానములు మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు నీకు వందనాలు. ఆత్మీయ నేత్రాలు కలిగి నాయన నీ శ్రేష్టమైన సత్యాన్ని చూడడానికి కృప చూపించండి. మార్గము సరళం చేయండి, కృపద నడిపించండి, బలపరచండి, దీవించండి. సమస్తమైనటువంటి మేడతో నీళ్ళు యాదాది కార్యక్రమం ఇంకా అనేక మంది బిడ్డలు వీక్షించి బలపడులాగిన మార్గము సరళం చేయండి. ఘనత మీరు పొందండి. యేసే నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.